ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఇప్పుడు మనం పాలిటీ అండ్ ఐఆర్ క్వశ్చన్స్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంటే ఈ లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూద్దాం మనం డీటెయిల్గా, ఓకేనా? సో ఎందుకంటే క్వశ్చన్స్ మనం తరవుగా చూసి ప్రాపర్ ఆన్సర్ ఏందో మనం చెక్ చేసేసరికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనం ఎలాగో అనాలిసిస్ చేసేదో కొద్దిగా నీట్గా వేసేసాం అనుకోండి, పని అయిపోతుంది. హడావిడిగా వేసుకున్నాం అనుకోండి, ఒక క్వశ్చన్ తెలిసి తెలియక మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ స్ట్రెస్ అన్నెసరీగా అవసరం లేదు కదా. సో ఫస్ట్ మనం విల్ డిస్కస్ ద పాలిటీ 1. పాలిటీ క్వశ్చన్లో నేను క్వశ్చన్ చదువుతాను. ఈ క్వశ్చన్ అంటే ఇదే సిరీస్ మీ దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి నేను క్వశ్చన్ చదువుతాను. మీ దాంట్లో పాలిటీ క్వశ్చన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతూ ముందే మీరు స్టార్ట్ చేసేసుకోండి. మీ క్వశ్చన్ పేపర్లో పాలిటీ క్వశ్చన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయో ముందే ఒకసారి క్వశ్చన్ పేపర్ తిప్పేసేసుకొని చెక్ చేసుకోండి. నేను రిఫర్ చేస్తున్న క్వశ్చన్ పేపర్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 26 నుంచి స్టార్ట్ అయింది పాలిటీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఆర్టికల్ 15 ఆర్ కరెక్ట్? ఆర్టికల్ 15 గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఆర్టికల్ 15 గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఆర్టికల్ 15 గురించి ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ? ద స్టేట్ షెల్ నాట్ ఓకే, క్వశ్చన్ ఏమడుతున్నారు ఇక్కడ? ద స్టేట్ షెల్ నాట్ discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth or any of them అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఈ స్టేట్మెంట్ అనేది రైట్ మనకి. ఓకే, ఈ స్టేట్మెంట్ రైట్. సెకండ్ ఏంటి? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ మేకింగ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్. అంటే ఈ ఆర్టికల్స్ ప్రకారము ఉమెన్కి అండ్ చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైనా ఇచ్చినా కూడా ఏం కాదు అంటున్నారు. ఇది కూడా రైటే మనకి, ఇది కూడా రైటే. థర్డ్ వన్, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 15కి సంబంధించింది కాదు. కాబట్టి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 15కి సంబంధించింది కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది మనకి? ఏ అండ్ బి అనేది ఆన్సర్ 2. ఓకే, 2 అవి క్లియర్. ఆన్సర్ వచ్చేసి మనకి 2. నెక్స్ట్ 27 ఏముంది మనకి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆర్ కరెక్ట్? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నారు? ఇట్ ప్రొవైడ్ కవరేజ్ అప్ టు 75% ఆఫ్ ద టోటల్ రూరల్ పాపులేషన్. ఇది రైటే మనకి. ఇట్ కవర్స్ ద 2 కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్. ఇందులో బెనిఫిషరీస్ 2 కేటగిరీస్ ఉంటారు. ఒకరు వచ్చేసి అంత్యోదయ అన్న యోజన బెనిఫిషరీస్, అలానే ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. వీళ్ళిద్దరు కూడా అంటే 2 స్టేట్మెంట్స్ రైటే. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ ఫ్రీ మీల్ అంటున్నారు. ఇది రాంగ్. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ మిడ్ డే మీల్స్ అంటున్నారు. ఓన్లీ మిడ్ డే మీల్స్ అంటున్నారు. ఇది కూడా రాంగ్. కాబట్టి 2 స్టేట్మెంట్స్ ఏ అండ్ బి రైట్ ఇక్కడ. ఏ అండ్ బి రైట్ ఇక్కడ. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 సంబంధించి మనకి ఏ అండ్ బి 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్ క్వశ్చన్? అందరికి అర్థమైనట్టేనా మీకు? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఆర్ వి క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ మనం పాలిటీ క్వశ్చన్స్ ఇంకేం అడిగారు ఇక్కడ? పాలిటీ క్వశ్చన్ నెంబర్ 30 నేను క్వశ్చన్ చదువుతాను. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ రిలేటెడ్ టు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్? ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఇచ్చేటటువంటి ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది కాంతి ఏంది అంటున్నారు. స్టేట్ అవే మీకు ఆర్టికల్ 34. ఎందుకంటే ఆర్టికల్ 34 అనేది మనకి ఈ యొక్క మిలిటరీ టైంలో కానీ ఇట్లాంటి టైంలో వాయిస్లో ఉందా ఒకసారి చెక్ చేస్తాను. ఆర్టికల్ మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 ఏది? ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎకనామిక్ సేఫ్ గార్డ్స్కి సంబంధించింది కాంతి అంటున్నారు. ఆర్టికల్ 34 అసలు ఆర్టికల్ 34 అనేది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కానే కాదు. అసలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కానే కాదు ఆర్టికల్ 34 అనేది. ఇది మనకి మార్షల్ లా టైంలో కానీ, ఓకే, దాంతోపాటు మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలా రిస్ట్రిక్ట్ అవుతాయి అన్న దానికి సంబంధించింది ఆర్టికల్ 34 అనేది. కాబట్టి ఆన్సర్ వచ్చేసింది మనకి ఆర్టికల్ 34 ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ ఏమన్నా మనకి పాలిటీలో క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 4 యాక్ట్స్ ఇచ్చారు, వాటి ఇయర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 2016 అని ఇచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ అని ఇచ్చారు. ఇక 4 ఇచ్చారు కదా, మీరు సింపుల్గా ఒకే ఒక ఆప్షన్తో ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి గుర్తుంటుంది మీకు, అదేంటంటే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఇది ఒకటి గుర్తుండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. సో నందు మీకు ఆర్టికల్ 24 కానీ ఇవేమైనా సరే, ఆర్టికల్ 24 కానీ 23 కానీ ఇవేవైనా సరే మీకు కొన్ని రకాలైనటువంటి హ్యూమన్ రైట్స్కి సంబంధించింది. ఆర్టికల్ 34 అనేది నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ఎకనామిక్ గ్యారంటీస్ అనమాట. ఎకనామిక్ రైట్స్కి సంబంధించింది కాదు ఆర్టికల్ 34. కాబట్టి ఆర్టికల్ 34 రైట్.
ఆర్టికల్ 24 కూడా కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల్ని ఎకనామిక్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆర్టికల్ 34 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీకు SC/ST అట్రాసిటీస్ యాక్ట్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ 1989 అని తెలిసిందనుకోండి మీకు, అంటే A4 అని తెలిస్తే మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, దీంతో మీకు ఈజీగా ఆన్సర్ చేసేస్తుంది. ఈజీగా ఆన్సర్ మీరు చెక్ చేసేసుకోవచ్చు. 1989. ఇంకేమి ఇచ్చారు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. అజర్షన్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఇది ప్రభుత్వ వికేంద్రీకరణ. ప్రొవైడెడ్ స్పేస్ ఫర్ ద మార్జినలైజ్డ్ పీపుల్ అంటే ఎవరైతే కనుక వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ వికేంద్రీకరణ అంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగితే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అంటున్నారు. చూద్దాం రీజన్. డీసెంట్రలైజేషన్ ప్రాసెస్, డీసెంట్రలైజేషన్ వల్ల ఎవరి మరి బెనిఫిట్ అవుతారు? SC, ST, ఉమెన్ వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. రీజన్ ఇక్కడ మనకు అజర్షన్ రైటే, రీజన్ కూడా రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. బోత్ A and R ఆర్ ట్రూ అండ్ R ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. ఓకే, అజర్షన్ రీజన్ రెండు రైటే. రీజన్ అనేది అజర్షన్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి రీజనింగ్ అనేది కూడా కరెక్టే ఈ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఆన్సర్ వచ్చేసి మనకి 3. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ వరకు అమ్మో మళ్ళీ నేమ్ ద ఫారిన్ ట్రావెలర్స్. హిస్టరీ అంటే ఈరోజు మొత్తం మామూలుగా లేదు అసలు ఈరోజు హిస్టరీ క్వశ్చన్స్. ఓకే, సో హిస్టరీ ఈజ్ వెరీ డిజాస్టర్ ఈరోజు. తెలంగాణ హిస్టరీ కానీ అది ఇండియన్ హిస్టరీ కానీ గ్రూప్ 2 హిస్టరీ లెవెల్ ఇచ్చారు స్టూడెంట్స్ ఈరోజు. తెలంగాణ హిస్టరీ అయితే గ్రూప్ 2 మనకి 50 మార్కులు హిస్టరీ ఉంటుంది చూసారా, ఆ లెవెల్లో ఇచ్చారు ఈరోజు హిస్టరీ. ఓకే, వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. అంటే మీరు ఆల్రెడీ హిస్టరీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు. మళ్ళీ వీ కెనాట్ సే దట్ ఈస్ డిఫికల్ట్ టు యూ. 61 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 61. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్ టు ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ ఎలక్షన్కి సంబంధించింది. ఎంపీ ఎలక్షన్కి సంబంధించింది. సో సమ్ పీపుల్ ఆర్ నాట్ రిసీవ్డ్ యూట్యూబ్ లైవ్ నోటిఫికేషన్. పర్లేదు, తర్వాతనే చూసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఎంపీ ఎలక్షన్లకు సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్, లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఈ యొక్క సార్వజనిక వయోజన హక్కు ద్వారా లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. స్టేట్మెంట్ రైట్. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అనే ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ బేసిస్ బై ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ. అంటే స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యులు ఉంటారు కదా, అసెంబ్లీ సభ్యులు ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ అంటే దామాషా పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఇది కూడా రైటే మనకి. సి, ఫ్యూ రాజ్యసభ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్. రాంగ్ ఇది. ఓన్లీ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కాబట్టి సి ఉండదు. సి ఉండదంటే కనుక మనకి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 2 ఎలిమినేట్ చేయొచ్చు. బి, AB రెండు రైటు, సి ఉండదు. ఓకే, సి ఉండకూడదు. AB రెండు రైట్ అంటే ABD అయినా ఉండాలి, AB అయినా ఉండాలి. డి చూద్దాం. రాజ్యసభ మెంబర్స్ ఆర్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ ద జాగ్రఫికల్ ఏరియా అంటున్నారు. జాగ్రఫికల్ ఏరియానా? జాగ్రఫికల్ ఏరియా కాదు, పాపులేషన్ బట్టి. రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది దేన్ని బట్టి ఉంటుంది? పాపులేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి డి కూడా రాంగ్ అని సరే. కాబట్టి ఇక్కడ పాలిటీలో మనకి ఈ క్వశ్చన్ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంది మనకి? 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ మాత్రమే రైట్ ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. A and B ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇంకా నేను ఇక్కడ గవర్నెన్స్ చెప్పట్లేదు, గవర్నెన్స్ మళ్ళీ చెప్తాను మీకు. పాలిటీ అండ్ IR చెప్తాను, దాని తర్వాత కరెంట్ అఫైర్ చెక్ చేద్దాం, దాని తర్వాత మిగతా మనం గవర్నెన్స్ అంటే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? బిఆర్ అంబేద్కర్ అండ్ ద డిబేట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్తులో మనకు డిబేట్ జరిగినాయి కదా. బిఆర్ అంబేద్కర్ కాదు, డ్యూ ప్రాసెస్. ఓకే, డ్యూ ప్రాసెస్ అంటే ఏదైనా సరే చట్టబద్ధమైన పాలన అని ఉద్దేశిస్తూ ఒక కమెంట్ చేశారు. దానికి సంబంధించి ఏంది ఇది? ఇట్ ఇన్వాల్వ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఇది మనకి చట్టబద్ధమైన పాలన అంటే ఏంది? చట్టాలనేవి రాజ్యాంగానికి అనుకూలంగా చేయాలి. అంటే ఇది ఎవరికి మధ్యలో రిలేషన్ ఉంటుంది? చట్టసభలకి న్యాయ వ్యవస్థలకి మధ్యలో రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఏంటది? ఇట్ ఇన్వాల్వ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. రైట్ అది. నెక్స్ట్, ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ జ్యుడిషియరీ డిసైడింగ్ లా అండ్ అల్ట్రా వైర్స్ ఆర్ ఇంట్రా వైర్స్. అంటే ఏదైనా సరే ఒక చట్టం అనేది అది రాజ్యాంగబద్ధమా కాదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఇది కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది కూడా రైటే. ఇట్ ఇన్వాల్వ్స్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్. ఇది ఫెడరల్ అరేంజ్మెంట్కి సంబంధించింది. ఇది ఫెడరల్ అరేంజ్మెంట్కి సంబంధించింది కాదు. ఫెడరల్ అరేంజ్మెంట్కి సంబంధించింది కాదు. ఇది అంటే ఈ యొక్క సమాఖ్య వ్యవస్థ ఎలా ఉండాలని చెప్పేది కాదు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఒకటేమో ఏదైనా చట్టం అనేది అది రాజ్యాంగబద్ధమైనదా కాదా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని కొట్టేయచ్చు. రెండవది, ఇది చట్ట వ్యవస్థకి దాంతోపాటు న్యాయ వ్యవస్థకి మధ్యలో రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. A and B ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 63.
మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ దేర్ ప్రొవిజన్స్. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆర్టికల్ 14, 16, 17, 18 ఇచ్చారు కదా. మనకి ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా A3 ఉండాలి. A3 అనేది ఒకటే స్టేట్మెంట్ ఉంది ఇక్కడ మనకి. A3 అనేది ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ 63 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది 3. 63 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద పార్లమెంట్ ఎనాక్టెడ్ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. మనకు పార్లమెంట్ అన్టచబిలిటీ అఫెన్సెస్ 1955 యాక్ట్ చేసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో దానిపైన వచ్చినటువంటి ఫస్ట్ కేసు ఏంది అంటున్నారు. ఇది కర్ణాటకకు సంబంధించిన కేసు. ఇది స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగలే. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పాబాలు ఇంగలే. యాక్చువల్లీ ఇది చాలా రిమోట్ పాసిబుల్ క్వశ్చన్. ఇది మీకు ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏం కాదు. ఇది మీరు తప్పు చేసినా కూడా మీరు బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు రైట్ చేసే సమస్య లేదు కాబట్టి. ఓకే, ఇది ల్యాండ్ మార్క్ క్వశ్చన్ ఏం కాదు. ఇట్లాంటి క్వశ్చన్ మీరు ఇంకొక 2 సంవత్సరాల పాలిటీ చదివినా కూడా ఇట్లాంటి క్వశ్చన్ కూడా వస్తుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేషన్ టు ద ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368కి సంబంధించింది. చూద్దాం. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఆర్టికల్ 368 ప్రకారము యొక్క పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని సవరించవచ్చు, అమెండ్ చేయొచ్చు అంటున్నారు. రైట్. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై 2/3 మెజారిటీ. ఇది కూడా రైటే. ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్. ఇది రాంగ్. ఓకే, ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు అంటున్నారు. అట్లేం లేదు, చేయొచ్చు. సి రాంగ్. AB రైట్. పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ తప్ప పార్లమెంట్ దేన్నైనా అమెండ్ చేయొచ్చు. అది కూడా రైటే మనకి. ABD ఆన్సర్ వచ్చేసింది మనకి. ABD. ఓకే, ఎస్ చెప్పానండి, మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. 1955 తర్వాత అంటే 1988లో అయినా 4 ఆప్షన్ కదా సార్. ఏంది నాకు అర్థం కాలేదు. మీరు అడుగుతున్న క్వశ్చన్ దేనికి సంబంధించింది? విచ్ వన్? ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మనం పాలిటీలో డిఫరెంట్ సందర్భంలో నేను మిమ్మల్ని చాలాసార్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి మనము ఐఆర్లో కూడా మనం మొన్న క్లాస్లో కూడా డిస్కస్ చేసేటప్పుడు నామ్ బాండుంగ్ సదస్సు తర్వాత నామ్ ఏర్పడిందని చెప్పినాం కదా. ఇట్లాంటివి వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఓకే, అన్ని మనం చెప్పిన ఈ దాంట్లో నుంచి వచ్చినాయని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అది రావు కాబట్టి ఎవరు చెప్పిన దాంట్లో నుంచి అయినా సరే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ కాస్టింగ్ ఆఫ్ ఓట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఓట్ అనేది ప్రజల యొక్క వాక్ స్వాతంత్రం. యాక్చువల్లీ ఇది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా. ఓకే, ఇక్కడ మరి ఓన్లీ స్పీచ్ అని ఇచ్చాడు. ఇది మనకి ఇంటర్ప్రిటేషన్ బట్టి మరి TSPSC కీ ఏమిస్తో చూద్దాం. ఒక వ్యక్తి తన యొక్క వాక్ స్వాతంత్రంలో భాగంగా ఓటు వినియోగించుకోవడం కూడా తన యొక్క వాక్ స్వాతంత్రం అని చెప్పేసి ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే అక్కడ ఎక్స్ప్రెషన్ అని చెప్పింది, స్పీచ్ అని చెప్పలేదు. బట్ స్పీచ్ ఒక రకమైన ఎక్స్ప్రెషనే కదా, కాబట్టి ఇది రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ద ఓటర్ హ్యాస్ ద రైట్ టు నో దట్ యాంటీసిడెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ ఈజ్ కంటెస్టింగ్ ఇన్ ద ఎలక్షన్. అంటే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పూర్వపరాలేంది, అంటే వాళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులేంది, వాటిని తెలుసుకునేటటువంటి హక్కు ఓటర్కి ఉంటుంది అంటున్నారు. అది రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ A and B. ఆన్సర్ వచ్చేసి బోత్ A and B. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ద ఆర్టికల్స్ ఆఫ్ ద DPSP. చాలా సింపుల్. ఓకే, DPSPకి సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నారు. ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ రైట్. ఇది 43A వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంటే ఈ యొక్క పరిశ్రమల యొక్క మేనేజ్మెంట్లో వర్కర్స్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి. ఇది మనకి గాంధీయన్ ప్రిన్సిపల్. 48A సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. అసలు 48కి చిల్డ్రన్కి సంబంధమే లేదు. ఓకే, 48Aలో ఏముంటుంది మనకి? 48Aలో మనకి ఎన్విరాన్మెంట్ని, అలానే ట్రీస్ని, దాంతోపాటు మనకి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలని ఉంటుంది. కాబట్టి ఈ పేర్ రాంగ్. ఆర్టికల్ 51 ప్రమోషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇది రైటే మనకి. కాబట్టి మనకి ABD ఏంటది మనకి? ABD. ఓకే, ఫైన్. సార్ ఆర్టికల్ 368లో బేసిక్ స్ట్రక్చర్ లేదు కదా సార్. ఆర్టికల్ 368లో లేదు. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368. ఇన్ రిలేషన్ టు అన్నారు. వాట్ ఆర్టికల్ 368 సేయింగ్ అనట్లేదు. ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368 సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బేసిక్ స్ట్రక్చర్ చెప్పింది. ఓకే, సో పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ కాకుండా దేని ప్రకారమైన అంటే దాన్ని దెబ్బతినకుండా ఎలానైనా మనం అమెండ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, మీకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అన్నప్పుడు అప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 368లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, అదనమాట.
ద రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి? స్టేట్ ఎలక్షన్ 368 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయన్నా, చెప్తా ఒక నిమిషం ఆగండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 ఏం చెప్తుంది మనకు జనరల్గా? అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు. ఫైన్. ఇట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై 2/3 మెజారిటీ. ఓకే, 2/3 మెజారిటీ ద్వారా మాత్రమే జరుగుతూనే అది మనకి అమెండ్మెంట్. అట్లంటే మీరు ఇది కూడా కాన్స్టిట్యూషన్లో లేదు కదా అని చెప్పొచ్చు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 2/3తో పాటు సగం స్టేట్లు కూడా ఒప్పుకోవాలి కదా. మరి ఇక్కడ మనం ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. ఓకే, 2/3 మెజారిటీ ఇది కూడా రైటే మనకి. ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 368 ప్రకారము ఫండమెంటల్ రైట్స్ని మనం అమెండ్ చేయలేమా? అట్లనేం లేదు. ఓకే, అట్లనేం లేదు. మనకి ఆర్టికల్ 368 క్లాస్ 3లో ఏం చెప్తున్నామంటే అమెండ్మెంట్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్కి అప్లికేబుల్ కాదు అని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు వేరియస్ జడ్జ్మెంట్లలో మీరు ఆర్టికల్ 13(4) చూసినా కూడా ఏముంటుంది? ఆర్టికల్ 13(4)లో యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ డస్ నాట్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ లా అని ఉంటుంది అనమాట. ఓకే, లా అన్న డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాదు అని చెప్పేసి అది ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ టైంలో తీసుకొచ్చారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా మీరు అమెండ్ చేయొచ్చు. మనం చేసినాం కదా, రైట్ టు ప్రాపర్టీ తీసేసినామా లేదా? ఇక్కడ ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ని అమెండ్మెంట్ చేయడానికి లేదు అంటున్నారు. బట్ చేశాం కదా మనం, రైట్ టు ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేసినాం కదా. స్టేట్మెంట్ రాంగ్ ఇది. ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ తప్ప ఏ ప్రొవిజన్ అయినా అమెండ్ చేయొచ్చు ఆర్టికల్ 368 ప్రకారం. ఎందుకంటే అమెండ్ చేయాల్సింది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 368 ప్రకారం కాబట్టి. ఓకే, ఫైన్. సుప్రీంకోర్టు డిస్మిసెస్ ప్లే టు డిక్లేర్ రైట్ టు ఓట్ యాజ్ ఫండమెంటల్ రైట్. అందుకని నేను రైట్ టు ఎక్స్ప్రెషన్ కాదనుకున్నా సార్. ఇవన్నీ కొన్నిసార్లు మీరు అన్నది రైటే, ఇది మనకి ఇంటర్ప్రిటేషన్ అనమాట. మనకి పాలిటికల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే కొన్ని ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైనా సరే మనకి రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. కాన్స్టిట్యూషనల్ రైటే, ఎస్. కాబట్టి ఏంటంటే ఇన్హరెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైట్ టు మ్యారేజ్ ఫండమెంటల్ రైట్ అంటే ఫండమెంటల్ రైటే యాజ్ అ పార్ట్ ఆఫ్ వాట్? ఆర్టికల్ 21. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఇక్కడ కూడా మనకి ఓటు అనేది ఎక్స్ప్రెషన్ అనమాట. అందుకోసం మీరు ఇప్పుడు అమృత్పాల్ సింగ్ లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉండి కూడా కంటెస్ట్ చేయగలిగినారు. వాళ్ళు కంటెస్ట్ చేయగలిగినారు అంటే వాళ్ళు కన్విక్ట్ కాకపోయినా కూడా. ఓకే, బికాస్ దట్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ కంటెస్టింగ్ ఇన్ డెమోక్రసీ. చూద్దాం మరి మనకు టీఎస్పీఎస్సీ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉంటుందో. సరే, ద రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్. సరే, రిగార్డింగ్ సుప్రీం కోర్ట్ ఇట్ ఈస్ భావ వ్యక్తీకరణ ఇన్ తెలుగు. ఎస్ అండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే మనకి వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రెండు. ఎక్స్ప్రెషన్ కూడా ఒక అంటే స్పీచ్ అనేది కూడా ఎక్స్ప్రెషన్లో ఒక భాగమే బ్రాడ్ డెఫినేషన్ తీస్తే. బట్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా వస్తారో చూద్దాం ఒకసారి. టీఎస్పీఎస్సీ ఇది సింపుల్ క్వశ్చన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కండక్టింగ్ ఎలక్షన్ టు లోకల్ బాడీకి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ 4th Amendment 1955 ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. ఎమినెంట్ డొమైన్ అనే కాన్సెప్ట్ అంటే ఎమినెంట్ డొమైన్ అంటే సర్వాధికారాలు అని మీనింగ్. సర్వాధికారాలు అనే కాన్సెప్ట్ మీకు ఓన్లీ లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది ప్రజా ప్రయోజనం కోసం ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఇది మనకి ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం, ఎమినెంట్ డొమైన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే గనక మన గవర్నమెంట్ అనేది పబ్లిక్ పర్పస్ కోసం ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ 64th వన్ ఎక్కడ మిస్ అయ్యారు? 64th ఇది అఫెన్సెస్ అండి. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. ఇది మనకి స్టాటిక్ క్వశ్చన్ అండి, అంటే దీని కాన్సెప్ట్ ఏం లేదు. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పు బాలు ఇంగాలే, ఇది మనకి ఫస్ట్ కేసు ఫైల్ అయిందనమాట దీనికి సంబంధించి, అన్టచబిలిటీకి సంబంధించి. ఇది తర్వాత మనకి 1992లో కూడా రిపీట్ అయింది. 1992-03 మొత్తానికి అప్పుడు కూడా రిపీట్ అయింది మనకి. నెక్స్ట్ 70. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్? ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏముండాలి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండాలి. 1955 తర్వాత అంటే 1988లో అయినా ఆప్షన్ 4 కదా సార్? ఆప్షన్ 4 ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు? పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కాకపోతే మీకు ఇక్కడ ఇది ప్రైమరీ అండి. ఇక్కడ అప్పా బాలు ఇంగలే అనేది ఇది ప్రైమరీగా కొంతమంది దళిత్ పర్సన్ని డిస్క్రిమినేట్ చేసినందుకు వచ్చినటువంటి ప్రైమరీ కేసు అనమాట. మనకి ఆ కేసులో
మెయిన్ సబ్స్టెన్స్ అంటే అది దేని గురించి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఒక కేసు ఫైల్ అయిపోయి దానికి సంబంధించి అడిషనల్ విషయాలపైన కూడా కొన్నిసార్లు విచారిస్తుంటారు. ప్రైమరీగానైతే కనుక స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్ప బాలు కేస్. నెక్స్ట్ ఇంకా మనకి పాలిటిక్ క్వశ్చన్స్ పెద్దగా ఏమి ఇవ్వలేదు. రాజా రవివర్మ పెయింటింగు, రియల్లీ దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ స్టూడెంట్స్. ఓకే, ఐఆర్ క్వశ్చన్ కూడా చూసిద్దాం. విల్ సీ ద ఐఆర్ క్వశ్చన్స్ ఆల్సో. ఎస్, ఐఆర్ క్వశ్చన్స్ ఏముంది, క్వశ్చన్ నెంబర్ 130 ఉంది. నేను క్వశ్చన్ చదువుతున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ 1948, ఆల్సో నోన్ యాజ్ జీనోసైడ్ కన్వెన్షన్. జీనోసైడ్ అంటే మారణ హోమం లేదా ఊచకోత అంటాం. జీనోసైడ్ అంటే జీనోసైడ్ కన్వెన్షన్కి సంబంధించింది ఎవరు కవర్ చేస్తారంటే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. చాలాసార్లు ఆఫ్రికన్ లీడర్స్ని కూడా ప్రాసిక్యూట్ చేశారు కదా. మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా ఇజ్రాయెల్ పైన, అవునా కదా? ఆ సందర్భంలో మనం డిస్కస్ చేసాం, మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసాం ఐసీజే పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎనీవే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఐసీసీ. ఇది అసలు యాక్చువల్గా అరేంజ్ ద ఫాలోయింగ్ బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్. అసలు ఇది క్వశ్చన్ ఆన్సర్ అంటే నేను ఇందాకలా ఒక స్టూడెంట్ చెప్పారన్నమాట, నాకు అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఆ స్టూడెంట్ చెప్పిన లాజిక్ ప్రకారం ఆ స్టూడెంట్ ఏం చెప్పారంటే, అమ్మాయి ఏమన్నదంటే సుమిత్ నకండాల, దాంతోపాటు ఇంద్రమణి పాండే, ఇవి రెండు ఇండియన్ నేమ్స్ లాగా ఉన్నాయి కదా సార్. ఒకే ఇండియన్స్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశం లేదు కదా సెక్రటరీ జనరల్గా. కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు వరుసగా ఉండద్దు. ఓకే, కాబట్టి వీళ్ళిద్దరు ఇక్కడ వీళ్ళు ఏబి వరుసగా ఉన్నాయి వీళ్ళ పేర్లు, ఇక్కడ ఏబి వీళ్ళిద్దరి పేర్లు వరుసగా ఉన్నాయి, ఏబి వీళ్ళిద్దరి పేర్లు వరుసగా ఉన్నాయి. కాబట్టి ఇది రైట్ అని చెప్పేసి ఇది ఆన్సర్ పెట్టేసేసిందట. ఎగ్జాక్ట్లీ రైట్ ఇది, యాక్చువల్లీ ఇది రైట్. ఏడీసీబీ అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏం తెలియకపోయినా కూడా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా పెట్టొచ్చో చూడొచ్చు మనం. ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా రియల్లీ మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత ఆ లాజిక్ ఎలా వచ్చిందని చెప్పేసి మీరు ఎవరైనా ఆలోచించారా? సేమ్ లాజిక్ ఇది, ఇద్దరు ఇండియన్స్ పేర్లు అంటే నేమ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశం లేదు కదా అని ఇది ఎవరైనా ఆలోచించారా? ఎగ్జాక్ట్ ఈ లాజిక్ ప్రకారమే ఫాలో అయితే కనుక యు ఆర్ రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్ కరెక్ట్? యుఎన్ఓకి సంబంధించి ఏది కరెక్ట్? ఓకే, యుఎన్ఓ హ్యాస్ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్, రైట్ ఇది మనకి. జనరల్ అసెంబ్లీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆల్ ద మెంబర్ స్టేట్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ ఈక్వల్ ఓట్. అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో అన్ని దేశాలు కూడా సభ్యత్వం ఉంటుంది, అందరు కూడా ఒకే ఓటు ఉంటుంది అంటున్నారు, అది కూడా రైటే మనకి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బీయింగ్ ఎన్ ఆర్గాన్ ఆఫ్ యుఎన్, ఇది రాంగ్ అసలు. ఎందుకంటే యుఎన్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆర్గానా కాదు, ఐసీజే ఆర్గాను, కాబట్టి సి స్టేట్మెంట్ రాంగ్. The main function of UN Economic and Social Council is facilitating discussion and policy recommendations for the world's economic and social issues. అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థిక మరియు సామాజిక అంశాలపైన పాలసీ నిర్ణయాలని చెప్పేసి యుఎన్ ఎకోసాక్ చెప్తుంది, ఇది రైట్ మనకి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబిడి. ఎన్ ఆన్సర్ వచ్చేసి ఏబిడి. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిలేషన్ టు ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. BRIకి సంబంధించింది. ఇట్ ఇస్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ దట్ వాస్ డెవలప్డ్ అండ్ లాంచ్డ్ బై చైనా ఇన్ 2018, ఇది రైట్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ ద చైనా సాఫ్ట్ పవర్ ఇన్ ఏషియా, ఇది కూడా రైట్ మనకి. చైనా యొక్క ఏషియాలో, ఆఫ్రికాలో, యూరోప్లో తన యొక్క పవర్ను పెంచుకునే అవకాశం ఉంటుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మార్క్డ్ బై బాండుంగ్ కాన్ఫరెన్స్ 1955? బాండుంగ్ కాన్ఫరెన్స్ 1955. డిక్లరేషన్ ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. పంచశీల్ అగ్రిమెంట్ 1954. ద బిగినింగ్ ఆఫ్ ద నామ్, ఇది రైట్ మనకి. బిగినింగ్ ఆఫ్ ద నామ్, బాండుంగ్ కాన్ఫరెన్స్. ఓకే, బాండుంగ్ కాన్ఫరెన్స్ అనేది నామ్ బిగినింగ్. కాకపోతే నామ్ యొక్క ఫస్ట్ మీటింగ్ మాత్రం బెల్గ్రేడ్లో జరిగింది. ఓకే, బెల్గ్రేడ్లో జరిగింది, బాండుంగ్లో జరిగింది. ఆసియా ఆఫ్రికా దేశాల యొక్క సమావేశం. ఓకే, నెక్స్ట్, బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, ఇది చాలా ఈజీ. ఈ కాన్ఫరెన్స్ 1944 న్యూ హ్యాంప్షైర్లో జరిగింది, ఇది రైట్. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకి వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఇవి రెండు కూడా ఉనికిలోకి వచ్చినాయి, ఇది కూడా రైట్ మనకి. నెక్స్ట్, ఆదిత్య L1 వచ్చింది, అది మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ పాలిటీ IR మాత్రమే మనం కవర్ చేద్దాం, మిగతావి మిక్స్ చేయకుండా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ G20 ఆర్ రైట్? ఇండియా హెల్డ్ ద ప్రెసిడెంటీ ఆఫ్ G20 డిసెంబర్ 2022 నుంచి 2023. మొన్న మనం లాస్ట్ ఇయర్ హోస్ట్ చేసాం కదా, అది మొత్తం కూడా 1 ఇయర్ మనమే ప్రెసిడెంట్గా ఉన్నాం. ఓకే, ఇది రైట్ మనకి. న్యూజిలాండ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ G20. న్యూజిలాండ్కి G20లో మెంబర్షిప్ లేదు. ఓకే, బి తీసేయండి, బి తీసేస్తే ఏ ఓన్లీ. ఓకే, ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 138A. నెక్స్ట్ ఇంకేమడిగారు?
హూ అమంగ్ ద ఫాలోయింగ్ అపాయింటెడ్ ఎస్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఈజీ స్టూడెంట్స్, ఎందుకంటే ఆల్రెడీ సిఈసి ఎవరున్నారు, రాజీవ్ కుమార్ ఉన్నారు. కాబట్టి రాజీవ్ కుమార్ ఉండే ఛాన్సే లేదు. అంటే A2 తీసేయండి. A2 తీసేసిన తర్వాత రాజీవ్ కుమార్ ఒకరు ఉన్నారంటే ఇంకొక ఇద్దరినే కదా అపాయింట్ చేసేది. అంటే బీసీ అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదైతే కాదు. ఇద్దరంటే B అండ్ C అయి ఉండాలి కదా. ఆన్సర్ B అండ్ C, అంతే. మనకు పేరు తెలియక ఉన్నా కూడా మనం ఇది ఆన్సర్ చేయొచ్చు, కొద్దిగా మనం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే కనుక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ కండక్టెడ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సదా తన్సిక్. సదా తన్సిక్ అనేది మనకి ఇండియా, సౌదీ అరేబియా. ఇది కూడా మనము జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో డిస్కస్ చేసినాం, సదా తన్సిక్. ఓకే. ఇన్ విచ్ కంట్రీ COP26, ఇది రొటీన్ క్వశ్చన్. నేను మిమ్మల్ని COP26 ఎక్కడ, 27 ఎక్కడ, 28 ఎక్కడ అని చాలా అడిగిన. గ్లాస్గో. యాక్చువల్లీ ఇంకా మనం అనుకున్నంత లెవెల్లో IR అడగలేదు స్టూడెంట్స్. అంటే మనకి ఇండెక్సెస్ అనో లేకపోతే ప్లేసెస్ ఇన్ న్యూసో లేకపోతే ఇట్లాంటివి అడుగుంటే ఇంకా మనకి బాగా అడ్వాంటేజ్ ఉండేది ఈరోజు. ఓకే, సరే. లాస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద 8th ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. సింగపూర్లో జరిగింది. సింగపూర్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. ఓకే, సో ఇది స్టూడెంట్స్. ఎస్ శారద, యువర్ రైట్. ఓకే, సరే. మరి ఇది ఓవరాల్గా పాలిటీ IRకి సంబంధించింది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత 1-2 సార్లు మనము ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి కొద్దిగా టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, మీకు కూడా ఇప్పుడు ఒక యాంగ్జైటీ అనేది ఉండదు. పాలిటీ IRలో ఏ క్వశ్చన్లు కరెక్ట్, ఏ క్వశ్చన్లు రాంగ్ అని మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఒక్క క్వశ్చన్, ఆ ఇంటర్ప్రిటేషన్ మరి TSPSC ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఎలక్షన్ సంబంధించి రైట్ టు ఓటు గురించి, అది తప్ప మిగతా అన్ని ఆన్సర్స్ కూడా మనకి క్లారిటీ ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ అరౌండ్ 7:30, 8 o'clock వరకు మనం రొటీన్గా కరెంట్ అఫైర్స్కి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్, ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. BRIలో C రూట్ ఉండదు కదనా, సోనియా ఉంటుందండి. BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ల్యాండ్దేమో 1 belt 1 road, వాటర్దేమో మ్యారిటైమ్ సిల్క్ రూట్. 2 కలిపితేనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే 2 ఉంటుంది. ఓకే, ల్యాండ్ది దాంతోపాటు వాటర్ది 2 ఉంటుంది. ఓకే, పాలిటీ ఐ హ్యావ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ. కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు సార్? సీరియస్లీ కట్ ఆఫ్ అయితే కనుక నా గెస్ ప్రకారం ఒక 70 above వస్తే సేఫ్ అనుకుంటున్నా. మరి మీరేమంటారు, మీరే చెప్పాలి. 70 above వస్తే అయితే కనుక సేఫ్ అని నేను అనుకుంటున్నా. ఆ పేపర్ చూసిన తర్వాత మీరు ఇంకా స్టూడెంట్స్ మీరు చాలామందితో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీ ఒపీనియన్ చెప్పాలి, మీరు ఏమనుకుంటున్నారు. ఎందుకంటే ఆ పేపర్ చూసిన తర్వాత రఫ్లీగా 45% నుంచి 50% మార్కులు వచ్చినాయంటే సేఫ్ అన్నట్టే. అదే అంటున్నా కురులుస్, యూఆర్ రైట్. ఓకే, డన్. థ్యాంక్ యూ.